ఏ స్థాయిలో హిందువుల్ని బెదిరిస్తున్నారంటే ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి భోపాల్లో ఒక హోటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఇక నెక్స్ట్ కార్యకలాపం జరుగుతుంది. ఆ పైన అమ్మాయిని మతం మారుస్తారు అన్నటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్తో బజరంగ్ దళ్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి హోటల్ని సరెండర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలంతా పోగయ్యి ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పేమీ లేదు అంటూ ఒక దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ముస్లిములు కావాలనుకుంటే హిందూ అమ్మాయిని నడు రోడ్డు మీద కొట్టి లాక్కు వెళ్తారు, రోడ్ల మీదనే మేము కొట్టగలం, కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, అందుకే లవ్ జిహాద్ లాంటివి చేస్తున్నాం, కిడ్నాపులు చేయట్లేదు, రోడ్ల మీద కొట్టట్లేదు అంటూ హిందువులు 8th క్లాస్ సిటిజన్స్ అంటూ చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు. बर्दाश्त नहीं करेगा। मैं बता दूं, इनको रोड पे घसीट डाल के मारा जाएगा। इन्होंने अगर पोस्ताई करी, कभी ये महिलाओं के नाम पे मारते, कभी मस्जिद के नाम पे मारते, कभी मदरसे के नाम पे मारते, कभी मुसलमान के नाम मारते। अरे मेरा ये कहना है, शर्म करो। अगर तुम्हारी लड़कियों को हम पकड़ने पे आए तो रोडों पे मारे, मगर हमारा कहना है हम संविधान के दायरे में काम करते, हम संविधान को समझते काम करते, हम कानून हाथ में नहीं लेते। मगर हमारा कहना, हमें बड़ी शर्म आई कि वहाँ जब उस लड़के को मार रहे थे तो वहाँ कुछ पुलिस वाले मौजूद थे, मगर उन्होंने उस लड़के को बचाए नहीं। कैसे उन्होंने गोबर खोद दिया? ये कौन सा कानून चल रहा है? आप बताइए। हम तो बड़ी शर्म की बात हो गई है, हमें निकलने में डर। पहले तो लड़कियां डरती थी, अब लड़के डरने लगे। ये तो हिंदू मुसलमान का माहौल बना दिया। हमारे शेर का हिसाब तक कहने आए थे ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ఎక్కించుకుని డ్రాప్ చేస్తుంటే కొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఏకంగా హోటల్కి తీసుకెళ్ళి వేరే కార్యకలాపాలకి చేయబోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుకుంటే ఇంత రెచ్చిపోయి హిందూ ఆడపిల్లల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి ఫీలింగ్ ఉందన్నది బయటపెడుతున్నారు.